బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చురకలంటించారు. పేద ప్రజలకు అన్యాయం చేయొద్దని అంటే బుల్డోజర్లతో తొక్కిస్తా అంటావా? తొక్కించు, మేము కూడా చూస్తామని సవాల్ విసిరారు. చట్టం మీకు మాత్రమే ఉందా, మాకు లేదా, చట్టం లేదా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నామని ఏది పడితే అది మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. రేవంత్ ఇలా మాట్లాడితే పేదల కోసం తాము చావడానికి కూడా సిద్ధమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను తాము స్వీకరిస్తున్నామన్నారు. వారి కోసం తమ పదవులు త్యాగం చేసేందుకు తాము రెడీగా ఉన్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. ఇప్పుడు కేసీఆర్ చెప్పిండు, ట్యాంక్ బండ్ అంతా కూడా ప్రక్షాళన చేస్తా, కొబ్బరి నీళ్ళు వస్తా, అందరూ వచ్చి నీళ్లు తాగాలన్నారు. ఆయన మాటలు ఎవడు తాగితే మళ్ళీ బతికి ఇంటికి కూడాడు. ఆయన చేస్తానని ఆయన వేయండు. ఈయన కొత్తపల్లి వెతుకుని నేను చేస్తా అని నల్గొండ దాకా పోయి చెప్తున్నాడు. ఎవరు ఆయన కడుతుంటే ఎవరు అడ్డుకున్నారట, బుల్డోజర్లను దొక్కిస్తా. నీ ఇష్టమా? ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి వ్యవహారం? పేదల కోసం చావడానికి సిద్ధంగా ఉన్నాము రేవంత్ రెడ్డి గారు. మా ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు ఏం పోయినా ఉన్నా ఉడినా ఏమి లేదు. మూసి ప్రక్షాళన చేయండి, పేదరి ఇల్లు కులగొట్టకండి. ఇది మా నినాదం. మా ఎమ్మెల్యే, ఎంపీ పదవులు వదులుకునేందుకు రెడీ. శనివారం రాత్రి బీజేపీ ఆధ్వర్యంలో మూసీ బాధితుల ఇంట్లోనే ఉంటాం, అక్కడే పడుకుంటాం. మా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మూసీ, హైడ్రా బాధితుల ఇళ్లలో ఉండాలని నిర్ణయించాం. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే మేము 3 నెలలు అక్కడే ఉండేందుకు సిద్ధం. వచ్చే రోజులన్నీ బీజేపీవే. రాబోయే రోజుల్లో మేమే అధికారంలోకి రాబోతున్నాం. కేటీఆర్ అరెస్ట్ అంటూ కాంగ్రెస్ డ్రామా ఆడుతోందని అన్నారు. ఢిల్లీలో కేటీఆర్ బీజేపీ నేతలను కలిసి తన అరెస్ట్ను ఆపేయాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారని, కేటీఆర్ ఏ బీజేపీ నేతను కలవలేదని, ఒకవేళ కలిసినా కూడా అదేమంత పెద్ద విషయం కాదని, తన వద్దకు కూడా రోజు ఎన్నో పార్టీలకు చెందిన వారు కలవడానికి వస్తుంటారని, అంత మాత్రాన న్యాయబద్ధం కాని పనులు జరగవని రేవంత్ రెడ్డి వ్యర్థ ప్రసంగాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏం చేశారో చెప్పి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి. నువ్వు సీఎం అయ్యాక చేసిందేంటంటే రెచ్చగొట్టే ప్రసంగాలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు తప్ప ఏముంది? కేసీఆర్, రేవంత్ రెడ్డిలు నిరుద్యోగులకు ఏం చేశారు? ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్ అయ్యారు. ఏ మొహం పెట్టుకుని మహారాష్ట్ర రైతులకు హామీ ఇస్తున్నారు? గతంలో ఫామ్ హౌస్ల కోసం పనిచేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి వైఫల్యాలను రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. మహారాష్ట్రకి వెళ్ళి రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నప్పుడు కర్ణాటకలో ఇచ్చాము, హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చాము, తెలంగాణలో ఇచ్చాము, మహారాష్ట్రలో ఇస్తాము, మీరు ఓటేయండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రధానమంత్రిగా, ఒక పార్టీ నాయకుడిగా వాస్తవ విషయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రధానమంత్రి గారు ఉన్నది. కాబట్టి అది విషయాలు చెప్తే నిజాలు కావా? అవి నిజాలు ఏం కావని అడుగుతా ఉన్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని రకాల వైఫల్యాలు నిజాలు కావా? నిరూపించండి. నేను మహారాష్ట్రలో రాహుల్ గాంధీకి సవాల్ చేశాను. చర్చకు సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ప్రెస్ క్లబ్లోని. హైదరాబాద్లో దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారు? మజ్లిస్ ఆదేశాలకు తలొగ్గి రాహుల్ గాంధీ ద్వారా అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నగర కమిషనర్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ ఇవన్నీ చాలవన్నట్లు మహారాష్ట్ర ప్రచారానికి రేవంత్ వెళ్తున్నారు. కలెక్టర్ల మీద దాడులు, రైతుల మీద కేసులు తప్ప రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తోంది? కేసీఆర్, రేవంత్ రెడ్డి వైఖరి ఓటు బ్యాంకు రాజకీయం చుట్టూ తిరుగుతుందన్నారు కిషన్ రెడ్డి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.